నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని విన్నమాల ఎస్టీ కాలనీలో గురువారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుళ్లూరుపేట వైసీపీ అభ్యర్థిగా బలపరిచిన కిలివేటి సంజీవయ్యకు మరియు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బలపరిచిన మధ్యల గురుమూర్తికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడప గడపకు వెళ్లి జగనన్న చేస్తున్న సంక్షేమ పాలనని కరపత్రాల రూపంలో అందజేస్తూ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేదరికమే ప్రామాణికంగా కులం, మతం, పార్టీ ఏవి చూడకుండా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ పార్టీలకు అతీతంగా తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన, బీజేపీ ఆయన అందరికీ సమానంగా ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూరడం జరిగిందన్నారు. మీ కుటుంబంలో న్యాయం జరిగి ఉంటే మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మా స్వగ్రామం అయినటువంటి విన్నమాల గిరిజన కాలనీ ప్రచారం చేపట్టినాము. నాతో పాటు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కౌన్సిలర్ గోపాలు, శేఖరు, నాయకులు హరిగారు, దంపిల ప్రసాదు, బంగారయ్య, ఇక్కడ ఇచ్చేసినటువంటి పురప్రముఖులు శ్రీనివాసరెడ్డి, పురుషోత్తమ రెడ్డి అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా, అనిల్ రెడ్డి దిగ్విజయంగా మేము ఈ ప్రచారాన్ని గిరిజన కాలనీలో చేపట్టడం జరిగింది. మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నో ఎలక్షన్లకి మేము ప్రచారాలకు వచ్చినాము, కానీ వాళ్ళు నిండు హృదయంతో, చక్కటి చిరునవ్వుతో వాళ్లే చెప్తున్నారు, మేము పాంప్లెట్ టీకి ముందే ఈయన జగనన్న మా కుటుంబానికి అండగా ఉన్నాడు కాబట్టి ఆయన పరిపూర్ణంగా మా హృదయంలో పెట్టుకొని ఫ్యాన్ గుర్తుకేయాలని మేము నిర్ణయించుకున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పేదరికమే ప్రమాణంగా వాళ్ళు ఏ పార్టీకైనా, ఏ కులానికైనా, ఏ మతానికి సంబంధించినా ఏమి చూసుకోకుండా కుల మతాలకు అతీతంగా పేదరికమే ప్రమాణంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ పార్టీలకు కూడా అతీతంగా వాళ్ళు తెలుగుదేశం అయినా, జనసేన అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా పేదరికంలో ఉండే వాళ్ళకి పార్టీ లేదు, అందరూ నా మనుషులు, పేదరికమే నాకు ప్రమాణం అని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూరడం జరిగింది. దానికే ఆయన మీ కుటుంబంలో న్యాయం జరుగుంటేనే నాకు అండగా నిలవండి అని చెప్పిన భారతదేశంలో ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నాడు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే భారతదేశంలో ఇద్దరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పినాడు, గరీబీ హటావో, పేదరికం పోవాలన్నది ఒక ఇందిరాగాంధీ. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పేదరికం నిర్మూలించాలి అంటే ఈ విధంగా చేయాలని నిరూపించింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మన విన్నమాల గ్రామంలో సుమారు 21 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందడం జరిగింది. మా విన్నమాల గ్రామంలోనే మీరు కావాల్సి ఉంటే లెక్కలు, గణాంకాలతో కూడా కావాల్సి ఉంటే సచివాలయంలో ఉన్నది 21 కోట్ల రూపాయలు విన్నమాల గ్రామ ప్రజలకు ఇవ్వడం జరిగింది. అది ఆసరా, చేయూత, అమ్మఒడి, రైతు భరోసా అన్ని రూపేణా 21 కోట్లు వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసిపోయింది. ఎందుకంటే కాంట్రాక్టర్ అవతారం ఎత్తే 2 కోట్లు కానీ 1 కోటి రూపాయలు కానీ ఇచ్చేస్తే ఈ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు మయమైపోతాయి. నాకు ఒక్కడికే మిగులుతుంది ఒక 30 లక్షలు. ఇంకోడైనా కాంట్రాక్టర్ ఎవరైనా చేస్తే 20 లక్షలు, 30 లక్షలు మిగులుతుంది. రోడ్లు వేసే కారణం ఏంటంటే కాంట్రాక్టర్ 10 రూపాయలు మిగిల్చుకోవాలని. కానీ ప్రతి గుండెల్లో, ప్రతి పేదంటి ఇంట్లో వెలుగులు నింపాలని ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి, రెండు ఫ్యాన్ ఒకటో నెంబరే వస్తాయి. ముందుగా మర్చిపోకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళా మర్చిపోకుండా ఆ పాంప్లెట్ ఇచ్చి మర్చిపోకుండా 2 గుర్తులు, చేతిలో కాదు, ఆ ఇంటి న్యాయం జరుగుంటేనే నాకు జై
జగన్ జై జై జగన్ జై జై జగన్. సుబ్రహ్మణ్యం కూడా బండ్లు చెబుతున్నారంటే లక్షణంగా వాళ్ళు బాగున్నారు బాగున్నాయి వల్ల నిలబెట్టినాడు చూడండి. రెండు ఓట్లు వస్తాయి, రెండు ఫ్యాన్కి మ్యాజిక్ తీయాలా ఫస్ట్లోనే ఉంటుంది. మీ అమ్మ తేవడమే నాలుగు ఆశీస్సుల కోసం ఆయన ఎదురు చూసేది. ఆయన చెప్పేది నా ఎస్పీ నా బీసీ అంటే వేరే వాళ్ళ మాట మాట్లాడుతుంది. అంటే ఆయన దీన్ని